బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. 7వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రొటెం స్పీకర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ప్రొటెం స్పీకర్గా నియామకంపై ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక ఎల్లుండి నుంచి 2 రోజుల పాటు ప్రొటెం స్పీకర్గా 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేయిస్తాను అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. నాకు వచ్చింది పెద్ద పదవి ఏమీ కాదు, ప్రొటెం స్పీకర్ నా బాధ్యతగా భావిస్తాను. మాజీ ముఖ్యమంత్రి జగన్ అయినా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి అని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. 7వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రొటెం స్పీకర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ప్రొటెం స్పీకర్గా నియామకంపై ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. రేపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక ఎల్లుండి నుంచి 2 రోజుల పాటు ప్రొటెం స్పీకర్గా 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేయిస్తాను అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. నాకు వచ్చింది పెద్ద పదవి ఏమీ కాదు, ప్రొటెం స్పీకర్ నా బాధ్యతగా భావిస్తాను. మాజీ ముఖ్యమంత్రి జగన్ అయినా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి అని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికైనట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సుజాత, ఇప్పటి వరకు కూడా అందరూ మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేయగా రేపు 19వ తేదీ నుంచి కూడా ఇది 20వ తేదీ నుంచి కూడా ఇది అసెంబ్లీ మొదలు కానున్న తరుణంలో స్పీకర్ ఎవరనేది కూడా ఇన్ని రోజులు కూడా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. దీనిపై కూడా అందరూ కూడా సస్పెన్స్ వీడేందుకు కూడా టీడీపీ సీనియర్ నాయకులు ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈ వ్యవహారం శైలిని కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకే బుచ్చయ్య చౌదరి కూడా మంత్రి పువ్వాల కూడా కేసు ఫోన్ చేసి కూడా మీరు ఈ ఛార్జ్ తీసుకోవాలనేందుకు కూడా అభ్యర్థి తెలిపినది. దీనికి గోరంట్ల సైతం కూడా అంగీకరించారని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే రేపు ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి కూడా అన్ని ఎమ్మెల్యేలందరూ కూడా రేపు తన ఎమ్మెల్యే పదవి కూడా ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. అనంతరం కూడా ఏ స్పీకర్ కూడా ఎన్నుకోనున్నారు. దానికి కూడా ఏకగ్రీవం కూడా ఇతన్ని ఎన్నుకునేందుకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా ముందుకు వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. దీనిపై కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అసెంబ్లీ స్పీకర్ గా మాత్రం ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు పూర్తి సమాచారం ఉంటుంది. దీనిపై కూడా అధిష్టానం కూడా గత 7 సంవత్సరాల నుంచి 7 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో అతనికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కూడా పార్టీకి ఐక్యాడర్ కూడా కేటాయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా వ్యవహారాలన్నిటిపై కూడా ఇప్పటికే చంద్రబాబు అందరితో కూడా మాట్లాడి ఈ బుచ్చయ్య చౌదరిని అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకున్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. ఈ నెలన 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి కూడా మీడియాతో మాట్లాడుతూ పొన్నం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు కూడా మీడియాకి ముఖం కూడా తెలిపినట్లయితే మనకి స్పష్టంగా అవపడుతుంది. దీనిపై చూసుకున్నట్లయితే మాత్రం ఓవరాల్ గా ఇప్పటికే స్పీకర్ కూడా మనకి ఈ ఉత్కంఠ నుంచి తెరదలిపిందని చెప్పుకోవచ్చు. సుజాత, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.